వాడు ఏం చేస్తాడు? రేపు పొద్దున మా రాష్ట్రాల్లో మంచి చేయలేదు ఒప్పుకోము అని ఎవరు చెప్పారంటే ఇంత ఈ నెల 8వ తారీఖు వరకు అనంతపురం పట్టణంలో అంబేద్కర్ భవన్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకి రాష్ట్ర నలుమూల నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఈ 4 రోజుల పాటు చర్చించుకుని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకి ఈరోజు ఈ సమావేశం ఈ అనంతపురం వేదిక కానుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు. కానీ మొత్తం మాటలు మాత్రం బాగా అద్భుతంగా చెప్తా ఉన్నారు, ఆచరణలో మాత్రం ఏ ఒక్క సమస్యను పరిష్కరించడం లేదు. అందుకని ఇప్పటికీ తల్లికి వందనం పెండింగ్లో ఉంది, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు పెండింగ్లో ఉంది. ఇంకా అనేక రకాలైనటువంటి రద్దు చేస్తున్నటువంటి జీవో నెంబర్ 77 కావచ్చు, మెడికల్ సీట్ల వ్యవహారంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కావచ్చు, వీటన్నిటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు, ప్రకటించారు, చెప్పారు. కానీ ఇప్పుడు 100 రోజులు అవుతున్న క్రమంలో వాళ్ళు అమలు చేస్తామన్న పథకాలు అమలు చేయడం లేదు. ఈరోజు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఈరోజు అమలు చేయనటువంటి పరిస్థితుంది. కాబట్టి అందుకనే ఈ సమావేశంలో ఏదైతే విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి తీవ్రమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. ఈ రూపొందించుకుని భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాల్ని, అది హాస్టల్ సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్య కావచ్చు, కళాశాల సమస్య కావచ్చు, అన్ని సమస్యలు ఎదుర్కొన్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని భవిష్యత్తులో ఉద్యమం బాట పడుతుందని ఎస్ఎఫ్ఐ దానికి అనంతపురం వేదిక అవుతుందని తెలియజేస్తున్నారు. అనేక హామీలు ఇచ్చారు. మెస్ ఛార్జీలు విద్యార్థులకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చినాక ఇప్పటికి 100 రోజులు పూర్తవుతున్నాయి, ఇవేమీ అమలు కాలేదు. ఇటువంటి సమయంలో ఎస్ఎఫ్ఐ అనంతపురంలో 4 రోజుల పాటుగా రాష్ట్ర విస్తృత సమావేశాలు ఈరోజు చర్చగా కానుంది, వేదిక కానుంది. ఈ సమావేశంలో విద్యా సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని ఎడల పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆందోళన చేస్తామనేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లడ్డూ కోసం రాష్ట్రంలో బాగా చర్చ పెడుతున్నారు. కానీ మా విద్యా సమస్యల కోసం ఎక్కడ ప్రస్తావన చేసే పరిస్థితి లేదు. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ రాష్ట్రంలో అని చెప్పారు. ఈనాటికి కూడా విద్యార్థులకు కొత్త పరిశ్రమ కానీ ఉపాధి కానీ చూపించే పరిస్థితి లేదు. కాబట్టి వీటి కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ పోరాటం చేయబోతుంది. ఈరోజు ఈ వేదిక అనంతపురం కావాల్సింది తెలియజేస్తుంది.